Once again, praise the Lord and అందరికీ వందనాలు. అమెరికాలో ఉన్న కర్మెల్ ప్రార్థనా మందిరంలో ఉన్న పరిశుద్ధులందరితో ప్రభు నాకు ఇచ్చిన ఈ బ్లెస్డ్ ఆపర్చునిటీని బట్టి నేను దేవునికి ముందుగా వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పిస్తూ ఉన్నాను. చాలా సంవత్సరాల క్రితం 7 ఏళ్ళు అయిన 7 years అనుకుంటున్నాను, లేదా అంతకంటే ఎక్కువ కూడా కావచ్చు. కరోనా కంటే ముందు నేను అమెరికా వచ్చాను. 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ అమెరికా దేశం రావడానికి దేవుడు కృప చూపించాడు. ఈసారి నా కుమార్తె డాక్టర్ ఏంజల్తో కలిసి రావడానికి ప్రభు కృప చూపించాడు. దాదాపుగా 1 year క్రితం నాకు ట్రిపుల్ హార్ట్ బైపాస్ సర్జరీ జరిగింది. కొంచెం హెల్త్ రీజన్స్ని బట్టి కుమార్తె నాతో ఉండడం ఇట్ ఈస్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. ఎస్పెషల్లీ ఈ ఎయిర్పోర్ట్స్లో నడిచేటప్పుడు, లగేజ్ మోసేటప్పుడు చాలా కష్టం అయిపోయేది నాకు. అందుకు నేను దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే సంఘంలో ఉన్న ప్రియమైన సహోదరులు నన్ను మీ మధ్యలోనికి ప్రేమతో ఆహ్వానించారు. వారందరికీ నా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఆరాధన కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉన్న ప్రియమైన నాన్న డేవిడ్ అన్నకి, నేను ప్రేమ్ కుమార్ అన్నకి ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే శ్రీను బ్రదర్, వీళ్ళిద్దరిలో నాకేం మార్పు కనబడలేదండి. 7 సంవత్సరాల తర్వాత చూస్తున్నాను, కానీ అప్పుడున్నంత యంగానే ఉన్నారు. ప్రైజ్ గాడ్. అలాగా మరి డేవిడ్ బ్రదర్కి లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు పాల్ బ్రదర్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. పాల్ బ్రదర్, పద్మ సిస్టర్ వాళ్ళెంతో ప్రేమతో నన్ను ఆదరించారు, ఆహ్వానించారు. ఈ సమయంలో వారు లేకపోయినప్పటికీ వారికి నా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా తమ్ముడు మా ఊరు వాడే. నేను కూడా పుట్టింది ఒంగోలు దగ్గర ఒక గ్రామంలో, ఇప్పుడు విజయవాడ సెటిల్ అయిపోయాను అనుకోండి. ప్రియమైన తమ్ముడు ఇజ్రాయెల్ ప్రదీప్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మమ్మల్ని ప్రేమగా చూసినంతగా చాలాసార్లు అమెరికా వచ్చానండి. అమెరికాలో ఎవరు అంత ప్రేమగా మమ్మల్ని చూడాలి, అంత ప్రేమగా మరి తమ్ముడు ప్రదీప్ కానీ, చెల్లి గ్రేస్ కానీ, మేడల పిల్లలు కానీ ప్రేమను తెలియజేశారు, ఆతిథ్యం ఇచ్చారు, హాస్పిటాలిటీ ఇచ్చారు. వారికి నా ప్రత్యేకమైన వందనాలు సంఘంలో నుంచి నేను తెలియజేస్తూ ఉన్నాను. నేను స్టార్టింగ్ రోజుల్లో వచ్చినప్పుడు 97లో ఫస్ట్ టైం వచ్చానండి. వరుసగా అందరూ ఆహ్వానించేవాళ్ళు. ఆదివారం ఆరాధన అయిన తర్వాత సోమవారం మార్నింగ్ ఒకళ్ళు, సోమవారం సాయంత్రం ఒకళ్ళు, మంగళవారం మార్నింగ్ ఒకళ్ళు, మంగళవారం సాయంత్రం ఒకళ్ళు. ఈ మధ్యకాలంలో అది కనబడ్డం అలా. నేను అడిగాను ఒక ఆయన, ఏమండి తెలుగు వాళ్ళ మధ్యన ఏమన్నా ప్రేమ తగ్గిందా అని. ప్రేమ తగ్గడం కాదు బ్రదర్, కరోనా వచ్చిన తర్వాత కొంచెం భయపడుతున్నారు. సో హెబ్రీయులకు రాసిన పత్రికలో మాట ఉంటుంది, మీ అందరికి తెలిసిన మాట. అది 13వ అధ్యాయం 1వ వచనం. వెరీ గుడ్. ఎస్. దానివల్ల కొందరు ఎరుగకే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనియుడి, ఆతిథ్యము చేయ మరువకుడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలు. ఎవరిని గురించి చెప్పండి అన్నమాట? అబ్రహాముని గురించి చెప్పండి. మీరు జెనసిస్ 18th chapter చదవండి. అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో ఐ థింక్ 5 times రన్ 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 అనే మాట. 3 వ్యక్తులు వెళ్తున్నారండి. వాళ్ళు చూడగానే అబ్రహాముకి అనిపించింది వాళ్ళు నా వాళ్ళని. వెళ్ళాడు, తల వంచి వారికి వందనాలు చెప్పి ప్రేమతో ఇంటికి తీసుకొచ్చి త్వరపడి ఆతిథ్యం వచ్చేసి. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను.
అబ్రహాము జీవితంలో ఒక వాగ్దానం ఉంది. ఏమిటో వాగ్దానం చెప్పండి? కుమారుని గురించి వాగ్దానం. ఎన్ని సంవత్సరాల వాగ్దానం అది చెప్పండి దయచేసి? 25 years కదా. ఎప్పుడు ఆ వాగ్దానం నెరవేరింది చెప్పమంటారా? ఎప్పుడైతే ఈ తెలియని ఈ ముగ్గురు మనుషులకి వాళ్ళు ఎవరో కాదు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, వాళ్ళలో ఒకరు మాట్లాడుతున్నారు, మీదటికి ఈ సంవత్సరానికి నేను తిరిగి వస్తాను, నీ చేతుల్లో కుమారుడు ఉంటాడు అంటే నా తలంపును మీరు క్యాచ్ చేయడానికి ప్రయత్నం చేయండి. 25 సంవత్సరాలుగా అబ్రహాము జీవితంలో ఉన్న వాగ్దానం తెలియని ముగ్గురు మనుషులకు ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఆ వాగ్దానం నెరవేర్చబడింది. సో దేవుని బిడ్డలారా, మన సంఘాల్లో ఉన్నదే ప్రేమ. నేను చిన్నప్పుడు పాట పాడుతూ ఉంటే భలే సంతోషం వేసేది. మీకు తెలిసే, మీరు కూడా పాడండి. మన సహోదరులు చాలా చక్కగా పాడుతూ ఉన్నారు. నా కుమార్తె కూడా చాలా చక్కగా పాడుతుంది. అంత మంచి సింగర్ని కాదు కానీ నా ప్రభు కోసం నేను పాడతాను. విశ్వాసుల సహవాసమున ప్రేమ ఐక్యత కలదు. విశ్వాసుల సహవాసమున ప్రేమ ఐక్యత కలదు అని చెప్పేడి దినములు మన మధ్యకు రావలెను. అని చెప్పేడి దినములు మన మధ్యకు రావలెను. తలుపులు తెరచి ఉండగానే విరిగిన మనసుతో సాగెదవా. తలుపులు తెరచి ఉండగానే విరిగిన మనసుతో సాగెదవా. కాలమపాయముగా నుండే సమయము కాలమపాయముగా నుండే సమయము. ఇంకో చరణం కూడా ఉంది. ఎవరన్నా పాట తీస్తే పాట నాకేమన్నా దయచేసి. దేవుని బిడ్డలారా, విశ్వాసుల సహవాసంలో ఏముందంట? అందుకనే ప్రేమ్ కుమార్ అన్న దేవుడు మీకు ఇచ్చాడు. ఈ రోజుల్లో ప్రేమ లేదండి. ఒకళ్ళొకళ్ళని కరుచుకున్నట్టున్నారు, భక్షించుకున్నట్టున్నారు. విశ్వాసుల సహవాసమున ప్రేమ ఐక్యత కలదు. ప్రేమ చూపించేవాడే విశ్వాసి. అలాంటి ప్రేమను, అలాంటి ఐక్యత ఇక్కడ అమెరికా దేశంలో సంగతి నాకు తెలియదు కానీ ఇండియా దేశంలో అయితే మీరు ఈ సంవత్సరం వచ్చారనుకోండి, సంఘాన్ని దర్శించారనుకోండి, చాలా సంతోషపడ్డారు వాళ్ళని చూసి. మళ్ళీ మీరు నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి దేవునికి స్తోత్రాలు, అక్కడ 2 సంఘాలు ఉంటాయి. దేవుడు ఆశీర్వదించి కాదు, గొడవబడి 2 సంఘాలు అయిపోతాయి. ఐక్యత లేదు ఈ రోజుల్లో. థ్యాంక్ యూ బ్రదర్. ఇండియా దేశం 6వ వచనం 639వ పాట. దయచేసి ఈ వచనం నాతో అందరు పాడండి బ్రదర్. అది కొంచెం మాధు హృదయములా నింపు నీదు మాధు హృదయములా నింపు నీదు హిందూ దేశపు వీధులలో నాథా నిన్నే చాటెదను. హిందూ దేశపు వీధులలో నాథా నిన్నే చాటెదను. తలుపులు తెరచి ఉండగానే
తలుపులు తెరచి ఉండగానే విరిగిన మనసుతో సాగెదవా, కాలమపాయముగా నుండే సమయము సద్వినియోగించు, కాలమపాయముగా నుండే సమయము. హిందూ దేశపు వీధులలో నాథా నిన్నే చాటెదను. ఏమైందా పౌరుషం, ఏమైందా రోషం, ఏమైందా సమర్పణ? దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మాట ఉంది. ఈ రాజ్య సువార్త 24:14. ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటించుచున్నాను. ఆ తరువాత ఇందాక కొంతమంది ఆరాధనలో బిడ్డలు చక్కని మాట ఉపయోగించారు. ప్రభువా నువ్వు వస్తావని, నీతో పాటు నన్ను తీసుకువెళ్తావని. యేసయ్య రాకడ కోసం మనమందరం ఎదురు చూస్తున్నాం. కానీ యేసయ్య రాకడకు ముందు జరగాల్సిన ఒక పని ఏంటంటే సకల జనములకు సాక్షార్థమై సువార్త ప్రకటించాలి. దేవుని బిడ్డలారా, నన్ను క్షమించండి. మీకు ఒక సవాల్ నేను ఇస్తా ఉన్నాను. అమెరికా దేశానికి దేవుడిని తీసుకొచ్చాడు కదా, అమెరికా దేశంలో దేవుడిని దీవించాడు కదా, అమెరికా దేశంలో నిన్ను ఆశీర్వదించాడు కదా. మీ స్వంత ప్రజలను మర్చిపోమాకండి. మీ స్వంత ప్రజల కోసం ప్రార్థన చేయండి. మీరు ఏ గ్రామం నుంచి వచ్చారో ఆ గ్రామంలో కాన ఒక ప్రార్థనా మందిరం లేకపోతే పెద్ద ఎక్కువ కాదండి ఇండియాలో మందిరం కట్టించడానికి. ఒక 3000-4000తో ఒక మంచి మందిరాన్ని వాళ్ళకి కట్టివ్వండి. ఆ మందిరం అభివృద్ధి చెందడం మీరు చూస్తారు. ఆ మందిరానికి వచ్చిన నూతన ఆత్మలు పరలోకంలో మీ ఖాతాలో చేర్చబడతాయి. ప్లీజ్, మనం ఏ మట్టిలో నుంచి తీయబడ్డామో, ఏ ముద్దు నుండి చెక్కబడ్డామో దాన్ని మర్చిపోమాకండి. ఎక్కడ బ్రదర్, ఈ అమెరికా దేశంలో మాకున్న సమస్యలు బోల్డ్ ఉన్నాయి, సమస్యలు ఉంటాయి. ఎందుకో తెలిసిన మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఒక మాట, మాథ్యూ 6:33. మీ అందరికి తెలిసిన మాటే. Seek ye first the kingdom of God, then all these things shall be added unto you. ఆ మాట చదివినప్పుడల్లా నాకు అనిపిస్తుంది అయస్కాంతాన్ని మీరు అలా ఐరన్ పక్కన నుంచి అలా తీసుకెళ్తూ ఉండండి. ఇట్ విల్ అట్రాక్ట్. My dear brothers and sisters, let me testify you. Seek ye first the kingdom of God. Decide one thing in your heart. నా ప్రభువును ఇతరులకు పరిచయం చేస్తాను. పరలోక ప్రార్థనలో నీ రాజ్యం వచ్చునుగాక. దేవుని రాజ్యం కట్టబడాలండి. మన ప్రజలు ప్రభువుని ఎరగక నశించిపోతూ ఉన్నారు. ఇండియా పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. మోడీ గాన మళ్ళా నెక్స్ట్ టైం బీజేపీ గాన గెలిస్తే ఇండియాని కాదంట, హిందుస్థాన్ అని పేరు మార్చాలని ప్రయత్నం చేస్తున్నారట. సెక్యులర్ కంట్రీ కాదు, ఇది హిందూ దేశం అని పేరు మార్చాలని ప్రయత్నం చేస్తున్నారట. అయితే మన ప్రభువు సింహాసనాసీనుడు. ఆయన అనుమతి లేకుండా ఏమీ జరగదు. కనీసం
రోజుకొక్కసారైనా ఇండియా దేశం కోసం ప్రార్థన చేస్తారా? రోజుకొక్కసారైనా ప్రభువా నా ప్రజలను కనికరించు నాయన, నా బంధువులు, నా స్నేహితులు, నా ఇరుగు పొరుగు వారు మా ఊర్లో ఉన్నారు, యేసయ్యను తెలుసుకోకుండానే నిత్య నరకానికి వెళుతున్నారు ప్రభువా, వాళ్ళని కనికరించవా? వాళ్ళకి నీ మాటలు వినిపింప చేయవా? వారిని రాజ్యంలోకి చేర్చుకోవా? విజ్ఞాపన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 స్టెఫను జీవితాన్ని గురించి కొన్ని మాటలు మీకు తెలియచేయాలని దేవుని ఆత్మ నన్ను ప్రేరేపించారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం అందరం కలిసి చదువుదాం. 1 Corinthians chapter 11 verse 28. కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకునవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రేమికులని తండ్రి, మీకు వందనాలు సమర్పిస్తూ ఉన్నాము నాయన. చదువుకున్న ఈ వాక్య భాగం ప్రతి ఆదివారం మేము చదువుకునే వాక్య భాగం నాయన. ప్రభా, స్టెఫనును గురించి కొన్ని మాటలు మీ వాక్యంలో సెలవిచ్చినట్టు మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి స్టెఫను గురించి మేము ధ్యానిస్తూ ఉండగా మీ ఆత్మ సహాయమును మెండుగా మాకు దాయిచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిలబడి మీ మాటలన్నించే మీ దాసునైన నన్ను మీ సులువు చాటున మరుగుపరచండి నాయన. ఈ పరలోక వర్తమానాన్ని మాకు దాయిచేయండి. మీ దాసుని మీ ఆత్మతో అభిషేకించండి. సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించే మాటలు మీరు ప్రసాదించండి నాయన. వేరే ల్యాండ్లో మీరు నిలుపుకున్న మీ సాక్ష్యం కర్మలను బట్టి మీకు వందనాలు. ఈ బిడ్డలను మీరు దీవిస్తున్న విధానాన్ని బట్టి, ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి, సంఘాన్ని మీరు అభివృద్ధి చేస్తున్న విధానం అంతటిని బట్టి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసయ్య దివ్యనామమున స్తుతులతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథంలో స్టెఫను జీవితాన్ని మనము ధ్యానించినప్పుడు ఆ మాటలు స్టెఫను జీవితం మనకెంతో దీవెనను కలిగిస్తాయి, ఆశీర్వాదాన్ని కలిగిస్తాయి. ఆదిమ సంఘంలో స్టెఫను అనే ఈ భక్తుడు దేవుని మహిమ కోసం చాలా షార్ట్ లైఫ్ అండి, అయినప్పటికీ పవర్ఫుల్ లైఫ్. ఈ లోకంలో మనం కూడా కొంతకాలమే ఉంటాం, ఎక్కువ కాలం ఉండం. ఒకప్పుడు నాకు తెలిసిన ఆయన కెనడా దేశంలో ఆయన ఉండేవాడు. ఇండియాలో రేడియో విశ్వవాణి స్టార్ట్ చేసింది ఆయనే. వీళ్ళు కొంతమంది తెలిసి ఉండొచ్చు. ఆర్ఆర్కే మూర్తి గారితో కలిసి ఆయన సేవ చేశాడు. ఆయన పేరు హెన్రీ పెట్కర్. 102 సంవత్సరాలు బ్రతికాడు. 2 ఏళ్ల క్రితం చనిపోయాడు ఆయన. 2 ఏళ్ల క్రితం అంటే సరే, ఏదేమైనా అంతకాలం బ్రతికేవాళ్ళు. మరి ఈ మధ్యకాలంలో అమెరికాలో కూడా స్పాన్ ఆఫ్ లైఫ్ తగ్గిపోయిందని, ఇండియాలో అయితే ఇంకా బాగా 60 ఏళ్ల కంటే సగటున యావరేజ్గా ఎక్కువ కాలం మనుషులు బతకడం లేదని ఒక స్టాటిస్టిక్స్ తెలియజేస్తా ఉన్నాయి. ఈ కొద్ది కాలంలో ప్రభువు మహిమ కోసం మనం ఏమైనా చేయగలమా? ఏదో బతుకుతున్నాను, ఏదో తింటున్నాను, తాగుతున్నాను, జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాను అన్నట్టుగా మనము జీవిస్తూ ఉన్నామా? లేక ప్రభువా, నన్ను నీవు రక్షించుకున్న నీ ఉద్దేశం ఏమిటి నాయనా? నీ సంకల్పం ఏంటి ప్రభువా? లార్డ్, వై డు యు బాట్ మీ టు దిస్ ల్యాండ్? వాట్ ఈస్ ద పర్పస్
ఆఫ్ మై లైఫ్, ప్రభు నన్ను కరుణిస్తావా అని మనము ప్రభువుని అడిగే వాళ్ళముగా ఉండాలి. దేవుని బిడ్డలారా, నేను ఒక విశ్వాసులైన తల్లిదండ్రులకు జన్మించాను. అయితే మా నాన్నగారు ప్రభువును ఎరగని అన్యుడు. మా అమ్మకి కొంచెం ప్రార్థన గురించి తెలుసు, కానీ మా నాన్నగారిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె కూడా పూర్తిగా ఈ హిందూ దేవుళ్లను దేవతలను పూజించడంలో ఆమె కూడా సతమతమయ్యేదంట. సరే, నా పేరు దేవసహాయం. నిన్న శుక్రవారం ఎవరైతే ప్రార్థనకు వచ్చారో వాళ్ళు వినే ఉంటారు, మళ్ళీ చెప్తాను. నాకు ఈ పేరు ఎలా వచ్చిందంటే, నాకంటే ముందు అమ్మా నాన్నకి ఒక అబ్బాయి చనిపోయాడండి, 3 సంవత్సరాల ప్రాయం. ఆ తర్వాత నేను పుట్టాను. 3 సంవత్సరాలకి నాకు కూడా ఒక భయంకరమైన విష జ్వరం వచ్చిందట. మా గ్రామంలో వాడిన మందులను తగలేదట. అప్పుడు ఒంగోలులో బీవీఎల్ నారాయణ హాస్పిటల్ అని చాలా ఫేమస్ హాస్పిటల్, ఒంగోలు ప్రాంతాన్ని గురించి కానీ మీకు తెలిస్తే. అంటే నా చిన్నతనంలోనే దాదాపుగా ఒక 300 నుంచి 500 బెడ్స్ వాళ్ళే కాదు, కానీ ఎవరి మంచం వాళ్ళే తెచ్చుకోవాలి ఆ రోజుల్లో ఉండేవి. అంత ఫేమస్ హాస్పిటల్. చివరికి అక్కడ తీసుకెళ్ళాను నన్ను. బీవీఎల్ నారాయణ గారు నన్ను చూసి వారం రోజుల తర్వాత కానీ ఈ అబ్బాయి బతుకుతాడా లేదా అనే విషయాన్ని నేను చెప్పలేను అన్నాడంట. అంటే అలాంటి భయంకరమైన జ్వరం అది. ఆ సమయంలో ఒంగోలులో క్లోపేట్ ఫస్ట్ లైన్లో ఎస్కోల్ ప్రార్థనా మందిరం అని ఉంది, మీలో కొంతమంది తెలిసి ఉండొచ్చు. అక్కడ దావిజనులు కే యోహాన్ గారని చాలా ప్రార్థనాపరుడైన దావిజనుడు. నా జీవితాన్ని ఆయన ప్రార్థనే మార్చింది. ఆయన వచ్చి అమ్మా నాన్నకి సువార్త చెప్పాడంట. యేసయ్యని నమ్ముకోండి, మీ పాపాలు క్షమించమని అడగండి, యేసయ్యని నమ్ముకున్న తర్వాత మీ అబ్బాయి కోసం ప్రార్థన చేయండి, ప్రభు కరుణిస్తాడని చెప్పాడట. సో మా నాన్నగారు ఇష్టపడలేదంట. మాకు చాలామంది ఉన్నారులేయ్యా దేవుళ్ళు దేవతలు, వెళ్ళిపో అన్నాడంట. అయితే మా అమ్మ నాకెప్పుడు చెప్తా ఉండేది, మా నాన్నగారిని కాళ్ళు పట్టుకొని బతిలాడిందంట. ప్రాధేయపడిందంట. అయ్యా, ఇప్పటికే ఒక బిడ్డను పోగొట్టుకున్నాం మనం, వీడిని కూడా మనం పోగొట్టుకోలేమయ్యా, ప్రార్థన చేద్దామయ్యా ఒకసారి అంటే, చివరికి మా నాన్న సరే సరే అని ఇష్టపడి నా మంచం దగ్గర మోకరించి వాళ్ళ పాపాలు ఒప్పుకుంటూ ప్రార్థన చేసి తర్వాత నా కోసం ప్రార్థన చేశారంట. 3 నెలల నుంచి తగ్గని జ్వరం ఏ రోజైతే అమ్మా నాన్న నా కోసం ప్రార్థన చేశారో ఆ రోజు దగ్గర. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, దేవుని సహాయం మూలకంగా నేను బ్రతికాను కాబట్టి దేవ సహాయం అని పేరు పెట్టారు నాకు. నేను 5th క్లాస్ చదువుకునే వరకు మా విలేజ్లోనే ఉన్నానండి. దేవుని బిడ్డలారా, ఈ రోజున నేను మీ ముందు నిలబడి దేవుని వాక్యం చెప్పడానికి బలమైన కారణం ఏంటంటే, మా ఇంట్లో ప్రతిరోజు పొద్దున సాయంత్రం తప్పనిసరిగా కుటుంబ ప్రార్థన ఉండేది. మా గ్రామంలో సుమారుగా ఒక 100-150 గడపలు ఉంటాయి. ఈ 150 కుటుంబాల్లో యేసయ్యను నమ్ముకున్నది మా కుటుంబం ఒక్కటే. మా నాన్నగారి ఉద్దేశం ఏంటంటే, సాక్షార్థమై ఉండాలని ఇంట్లో కాదు, వరండాలో కూర్చోబెట్టేవాడు మా నాన్న. వరండాలో కూర్చోబెట్టి మేము పిల్లల్లో మొత్తం పూర్తి స్వరం అయితే, ఏదో కొంచెం పాడటం కాదు, గట్టిగా పాడాల. సియోని గీతాల్లో 12 వచనాలు ఉంటే 12 వచనాలు పాడాల. 12 వచనాలు ఒకసారి, 12 సార్లు పల్లవి ఒకసారి. వెనకటి రోజులు అలా పాడుకునేవాళ్ళం. ఇప్పుడు సంఘాలు కొంచెం ఫ్యాషన్గా తయారైపోయినాయిలండి. 127వ కీర్తన మొదటి 2 వచనాలు చివరి 2 వచనాలు పాడుకున్నా. వెనకటి రోజులు అది తెలియదు మాకు. నేను హైదరాబాద్లో 10 సంవత్సరాలు ఉన్నా.
ఎప్పుడు భక్సింగ్ గారు పాట అంతా పాడించేవాడు, 12 వచనాలైనా సరే, అది వేరే విషయం అనుకోండి. అలాగా మా నాన్నగారు ఎంతో భయభక్తులతో, ఎంతో క్రమశిక్షణతో, నేను మాట చెప్పనా, 5వ తరగతి కంప్లీట్ అయ్యేంత వరకు ఒక్క బూతు మాట కూడా మొన్నటి వెంట పిల్లలు మేము ఎరగం. నేను ఒంగోలులో ఏబిఎం స్కూల్ అని ఒక క్రిస్టియన్ స్కూల్, ప్రతిరోజు క్లాసులు ప్రారంభించే ముందు ఒక 15 నిమిషాలు డివోషన్ టైం అని ఉంటుంది. జంగం డేవిడ్ గారని నాకు మామి అవుతారు. ఆయన ప్రిన్సిపల్ గారు ఏబిఎం కాలేజ్కి, స్కూల్కి. ఆయన ఒక ప్రశ్న అడిగారు. దాదాపుగా ఒక 300 మంది పిల్లలు ఉంటారు. రైట్, మీలో బూతు మాట మాట్లాడని వాడెవడో చెయ్యి చూయించండి. ఎవరు చేయలేసి ఉంటే చెప్పండి. ఇంకా ఆయన ఎంత సంతోషపడిపోయాడో, నన్ను ప్రత్యేకంగా ఆఫీస్కి పిలిపించుకొని, నువ్వెవరివి ఏంటి అని అడిగి, అరే నువ్వు మాకు బంధువు అవుతావురా అని దగ్గర తీసుకొని, అలాంటి వాడిని ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఒంగోలులో ఉన్న పాపాలన్నీ నాలోకి వచ్చినాయండి. ఒంగోలులో ఉన్న దెయ్యాలన్నీ నాలోకి వచ్చినాయి. కాలేజీకి వెళ్ళేవాడిని కాదు, సినిమాలు చూసేవాడిని, షికారులు చేసేవాడిని ఫ్రెండ్స్తో. ఒక 18 సంవత్సరాల అబ్బాయి లోకంలో ఉంటే ఎలా జీవిస్తాడో, దట్ ఈజ్ ఈక్వల్ టు దేవ సహాయం. మీరు పలాందని చెప్పండి, అది మనలో లేకుండా లేదు. అవన్నీ మన జీవితంలో ఉన్నాయి. సరే, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1981 ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి. నేను 2nd క్లాస్లో పాస్ అయినట్టు పేపర్లో వచ్చింది. నాకే అనుమానం, నేనేంట్రా 2nd క్లాస్లో పాస్ కావడం ఏంట్రా అని. మా నాన్న అమ్మ మాత్రం చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే మా ఇంట్లో నా తర్వాత వాడు తమ్ముడు ఎఫ్రాయిం, ఇప్పుడు మా నాన్నగారు 2 సంవత్సరాల క్రితం ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ సంఘంలో సేవ చేస్తున్నాడు సేవకుడిగా. ఆ సినిమాకి వెళ్ళొచ్చాడని నాన్న కర్ర తీసుకొని విపరీతంగా కొట్టాడు. స్కూల్లో పిల్లలందరి ముందు కొట్టాడు. విశ్వాసుల కుటుంబంలో బట్టి సినిమాకి వెళ్తావా నువ్వు అని. ఆడి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు. అప్పటికి 8 నెలలు అయింది. 8 నెలల తర్వాత నా రిజల్ట్స్ వస్తే, అసలు మా అమ్మ అయితే తమ్ముడు ఫోటో ముందు పెట్టుకొని తినేది కాదు, ఎప్పుడు ఏడుస్తూనే ఉండే. మాకు అప్పుడు బట్టల వ్యాపారం ఉండే చిన్న. ఇప్పుడు మా నాన్నగారు గత 50 సంవత్సరాలు సేవ చేసి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. బట్టల వ్యాపారం ఉండేది. నాన్నగారు తమ్ముడిని బతకడానికి ఒకసారి వెళ్ళాడంటే 10 రోజుల తర్వాత వచ్చేవాడు. సరే, మొత్తానికి రిజల్ట్స్ వచ్చిన తర్వాత అమ్మ నాన్న చాలా సంతోషపడ్డారు. తీరా నా మార్క్ లిస్ట్ వచ్చింది. నా మార్క్ లిస్ట్ వస్తే అయ్యగారు డుమ్మా కొట్టున్నారు. ఏమని చెబుతావు ఈ విషయం ఇంట్లో? అబ్బా నాన్న చాలా సంతోషంగా ఉన్నారు. చెప్పడానికి ఇష్టం లేక వైజాగ్లో మా పెద్దమ్మ ఉండేది. వైజాగ్లో నాకు పాలిటెక్నిక్ కాలేజీలో సీట్ వచ్చినట్టుగా కొంచెం బుర్రగల్లవాడిని చిన్నప్పటి నుంచి. ఒక ఉత్తరం ఒకటి తీసుకొని బట్టలు ఇంగ్లీషు రాశాను. కిందేమో గ్రీన్ ఇంక్తో సంతకం పెట్టాను. బుర్రగల్లవాడిని అని చెప్పాను కదా. సరే, మా అమ్మ నాన్న ఇంగ్లీష్ లెటర్ చూసి, ఏంటయ్యా ఇదంటే, నాన్న నాకు వైజాగ్లో పాలిటెక్నిక్ సీట్ వచ్చింది నాన్న, నేను వెళ్తాను నాన్న, నేను ఇక్కడ చదువుకుంటాను నాన్న. అబ్బో, నాన్న ఎంత సంతోషపడ్డాడో. నాన్న బాగా డబ్బులు ఇచ్చాడు, కొత్త బట్టలు కుట్టించాడు. మా అమ్మ అయితే అరిసెలు, బూరెలు, గారెలు చాలా చేసింది. వెళ్ళే ముందు మా నాన్న అన్నాడు, అయ్యా యోహాన్ అంకుల్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకొని అలాగే నాన్న వెళ్దాం. వెళ్ళాం. సహజంగా ప్రయాణం చేస్తా ప్రార్థన కోసం వెళ్తే దేవుని సేవకుడు ఏం చేస్తాడండి, ప్రార్థన చేసి పంపిస్తాడు కదా. అయితే దేవుని కృప నా పక్షంగా ఉంది, దేవుని దయ నా పక్షంగా ఉంది. యోహాన్ అంకులు చాలా ప్రేమగా, చాలా సంతోషం, నీకు వైజాగ్లో సీట్ వచ్చింది, వెళ్ళిపోతున్నావు, ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలా, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలా, ప్రతి ఆదివారం షాలేం అని మన మందిరం ఉంది, అక్కడికి వెళ్ళాలా, బట్టలన్నీ సర్దుకున్నావా, బైబిల్ తీసుకున్నావా,
పుస్తకాలన్నీ సర్దుకున్నావా? అడుగుతూ అడుగుతూ కాల్ లెటర్ తీసుకున్నావా? గుండె దబేలు మంది. ఎక్కడుంది కాల్ లెటర్ ఉంటే కదా. సరే, అప్పటికి పెద్ద యాక్షన్ అన్నమాట, సూపర్ స్టార్ యాక్షన్. బ్యాగ్లో అది ఎక్కడో కనబడ్డాడు. సరే, నాకెందుకు అనుమానంగా ఉందండి అన్నాడు మా నాన్నగారితో. మా నాన్నకి అప్పుడు గుర్తొచ్చింది, నేను బట్టలు ఇంగ్లీష్లో రాసిన ఉత్తరం ఒకటి ఉంది. లేదన్నా వాడికి ఉత్తరం వచ్చింది, ఆ ఉత్తరం నేనే వేరే చోట పెట్టానని చెప్పి మా గ్రామానికి ఒంగోలుకి 11 కిలోమీటర్లు పాపం సైకిల్ మీద వెళ్ళి మా నాన్న కష్టపడితే తీసుకొచ్చాడు. ఈ యోహాన్ గారు కూడా పెద్ద చదువుకున్నవాడు కాదు. ఈ బట్టల ఇంగ్లీష్ ఉత్తరం కింద గ్రీన్కి సంతకం ఇవన్నీ చూసి ఆయన కూడా ఓకే వచ్చింది, సీట్కి వచ్చింది అన్నాడు. సరే, ప్రార్థన చేద్దాం అన్నాడు. నాకు గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉన్నాయి. ప్రభా, తొందరగా ప్రార్థన చేసి పంపించాలి ప్రభా. సరే, మళ్ళా వ్యవసాయం, ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలా, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాను. అంకుల్ ప్రార్థన చేయను, వెళ్ళిపోతాను, జాగ్రత్తగా ఉండాలా, బ్యాడ్ ఫ్రెండ్స్ తోటి ఫ్రెండ్షిప్ చేయకూడదు. సరే, ప్రార్థన చేసుకుందాం అన్నాడు. ప్రార్థన చేసుకుందాం అనేసరికి మా ఫిజిక్స్ లెక్చరరు, ఆయన కూడా క్రిస్టియనే, ఆయన అప్పుడే మందిరంలోకి వచ్చాడు. ఆయన తోడుగానే యోహాన్ గారు, రండి మీ శిష్యుడు వైజాగ్ వెళ్తున్నాడు అని ఈ లెటర్ ఆయనకి ఇచ్చాడు. ఆయనకి ఇస్తే ఆయన లెటర్ చూసి పైనుంచి కింద దాకా చూశాడు. నేను బాత్రూమ్కి వెళ్ళి వస్తానని చెప్పి పరుగు. ఆ రోజుల్లో నాకు ప్రాణ స్నేహితుడు ఉండేవాడు. చచ్చిపోవాలనిపిస్తుందిరా, ఈ అవమానం నేను పడలేను, అందరికి చెప్పాను వైజాగ్ వెళ్ళిపోవాలి, చచ్చిపోవాలని. వాడు సీరియస్గా ఎక్కడి నుంచి తెచ్చిచ్చాడో ఒక షీటు 10 టాబ్లెట్స్ నిద్ర మాత్రలు తెచ్చిచ్చాడు. ప్రాణ స్నేహితుడు కదా. సరే, వేసేసుకున్నాను, నీళ్ళు తాగాను. ఏదో తెలియని ప్రార్థన, ప్రభా నేను చచ్చిపోతున్నాను నాయన, నరకానికి మాత్రం తీసుకెళ్ళమాక, పరలోకానికి తీసుకెళ్ళు. సరే, ఈలోపు మా చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో పడుకున్నాను. టీ ఇవ్వడానికి లేపితే లేలేదంట, దుప్పటి లాగేసేసరికి నురుగులు కక్కుంటా ఉన్నానంట. మళ్ళీ నన్ను బివెల్ నారాయణ హాస్పిటల్కి తీసుకెళ్లారు. మొత్తానికి వాళ్ళు నన్ను బతికించారు. ఆ రోజు రాత్రి ఎస్కోల్ ప్రార్థన మందిరంలో నేను మా నాన్న పడుకొని ఉన్నాను. నాకు అప్పుడప్పుడే మత్తు తగ్గిపోతూ ఉంది. రాత్రి సుమారుగా 11:30. ఈ మాట విశ్వాసులైన తల్లిదండ్రుల చాలా జాగ్రత్తగా మీరు వినాలని ప్రేమతో నేను మీకు మనవి చేస్తున్నాను. 11:30 అవుతుంది, అందరు పడుకున్నారు. మా నాన్న కోసం కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, నా పెద్ద కొడుకు నాయన, వీడికి రక్షణ ప్రసాదించయ్యా, ఇప్పటికే ఒకను పోగొట్టుకున్నాను, వీడిని కూడా నేను పోగొట్టుకోలేను ప్రభా, నన్ను కరుణించయ్యా, నా బిడ్డను కరుణించయ్యా అని ప్రార్థన చేస్తామంటే నాన్న మన కోసం ఎప్పుడు చేసే ప్రార్థన నిద్రపోయాడు. ఉదయం సుమారుగా 4:30-5 గంటలు నాకు మెలకు వచ్చిందండి. మెలకు వచ్చి చూస్తే మా నాన్న నా పడక దగ్గర మోకరించే ఉన్నాడు, కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, నా బిడ్డను కరుణించు నాయన, రక్షణ ప్రసాదించు ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, రాత్రి 11:30 నుంచి ఉదయం 5 గంటల దాకా మోకాళ్ళ మీద కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్న నా తండ్రి ప్రార్థన నన్ను మార్చివేసింది. ఎన్నోసార్లు సండే స్కూల్కి వెళ్ళాను, ఎన్నోసార్లు బీబీఎస్కి వెళ్ళాను, ఎన్నోసార్లు యూత్ మీటింగ్ హెబ్రోన్లో వెళ్ళాను. అయితే దేవుడు నన్ను కరుణించి నా తండ్రి ప్రార్థన మూలకంగా నన్ను రక్షించాడు. ఒకవేళ నేనే గాన రక్షించబడకపోయి ఉంటే లోకంలో దౌర్భాగ్యమైన స్థితిలో ఉండేవాడిని. నీతిమంతుల సంతానాన్ని ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. ఒకసారి ఆర్ఆర్కి మూర్తి గారి దగ్గరికి ఒక సిస్టర్ గారు వాడు పాపను తీసుకొని వచ్చింది. బ్రదర్, మా పాపతో మాట్లాడండి, బైబిల్ చదువుకోవటం లేదు, ప్రార్థన చేయడం లేదు, నేను ఎంత చెప్పినా వినడం లేదని కూతురు మీద కంప్లైంట్ చేసిన తల్లి.
సరే నువ్వు బయటికి వెళ్ళమ్మా, నేను మూర్తి గారే ఉన్నాం ఆ రూమ్లో. పాప 10వ తరగతి ఏమో చదువుతూ ఉంది. పాపని ఆయనకు దగ్గరగా కూర్చోబెట్టుకొని ఆ పాప మంచి చేసి, ఏమిటి నాన్న ఏమైంది, బైబిల్ చదవాలంటే ఏంటి ప్రాబ్లం నీకు? ఆయమ్మ అంది, అంకుల్ మా మమ్మీ టీవీలో సీరియల్ చూస్తా, బేబీ ప్రార్థన చేసుకొని పడుకోమ్మా, బైబిల్ చదువుకొని పడుకోమ్మా. ఇట్ వోంట్ వర్క్, ఇప్పుడు చిల్డ్రన్ ఆర్ నోటీసింగ్ యూ, వాళ్ళని గమనిస్తూ ఉన్నారు. అప్పుడు మూర్తి గారు ఆమెను పిలిచి, అమ్మ మారాల్సింది అమ్మాయి కాదు, ఎవరు మారాలా? నువ్వు మారాలా. టీవీ ఆపేస్తాయి, సీరియల్ చూడడం ఆపేస్తాయి, నీ బిడ్డతో కలిసి మోకరించి బైబిల్ చదువు, నీ బిడ్డతో కలిసి మోకరించి ప్రార్థన చేయి, నీ బిడ్డ మార్పును నువ్వు చూస్తా. దేవుని బిడ్డరా, ఆ విధంగా దేవుడు నన్ను రక్షించాడు. తప్పిపోయాని చెప్పాను కదా, ఒక మాట సాక్ష్యం చెప్తాను. మా నాన్నగారికి సేవా పిలుపు ఉంది. అయితే మేము మొత్తం 8 మంది పిల్లలం. ఇంతమందితోటి సేవకు వస్తే కష్టమని ఆయన వచ్చేవాడు కాదు. మొత్తానికి దేవుడు ప్రేరేపించగా బలవంతంగా ఒకరోజు సేవకు మీటింగ్లో కూర్చొని, ప్రభా నీ సేవకు నేను సమర్పించుకుంటున్నాను ఆయన అన్నాడు. అదే వారంలో వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఒక లెటర్ వచ్చింది తమ్ముడి పేరు మీద. 8 సంవత్సరాల తర్వాత తమ్ముడి పేరు మీద ఉత్తరం వచ్చిందంటే దే వర్ సర్ప్రైజ్డ్. ఇక నేను ఎందా చెప్పిన, నాన్నగారికి ఇంగ్లీష్ తెలియదు కదా, వెంటనే స్కూల్కి తీసుకొస్తే వాళ్ళు చెప్పారు, మీ వాడు ఎక్కడో ఉన్నారండి, ఇండియాలో ఎక్కడైనా ఉండొచ్చు, ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నా. నేను అప్పుడు హైదరాబాద్లో ఉన్నాను, కొంచెం ఆరోగ్యం బాగాలేకపోయినా వైజాగ్కి వెళ్ళాను. వైజాగ్కి వెళ్ళి ఆ రిజిస్టర్ తీసి వెళ్ళేటప్పుడు, అంటే దేవుడు ఎలా సహాయం వెళ్ళేటప్పుడు నేను ఆటోలో వెళ్తా ఉన్నా, వర్షం పడుతూ ఉంది. ఒక ఆయన పెద్ద ఆయన నాలాన తెల్ల బట్టలు వేసుకొని ఆటో ఆపమని చేయి చూపిస్తా ఉన్నాడు. నేను ఉన్నాను కాబట్టి ఆటో వాడు, అయ్యా వర్షం పడుతుంది కదా పెద్ద ఆయన కొంచెం ఆపంటే ఆయన ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఏదో మాట్లాడుకున్నాం. నేను మొత్తానికి తమ్ముడు చదువుకుంటున్న ఆ డిపార్ట్మెంట్కి వెళ్తే, ఇందాక నేను ఆటోలో ఎక్కించుకున్నాను కదా, ఆయన ఉన్నాడు అక్కడ. దేవుడు ఎలా నడిపిస్తాడు చూడండి. ఏంటంటే మీరు ఇటు వచ్చారన్నాడు. సార్ ఇట్లా సంగతి అంటే ఆయన వెంటనే క్లర్క్ని పిలిపించాడు. ఆ క్లర్క్ ఫైల్ తీసి, ఈ అబ్బాయి బాగా చదువుతాడండి, నేను ముందు విజయవాడ పంపించాను హాల్ టికెట్, విజయవాడ పంపిస్తే డోర్ లాక్డ్ అని లెటర్ రిటర్న్ వచ్చింది, సహజంగా మనం చేయము, కానీ నా పర్సనల్ ఇంట్రెస్ట్తోని పర్మనెంట్ అడ్రస్కి పంపించానండి అన్నాడు. చూడండి దేవుడు ఎంత గొప్పోడు. ఆ విధంగా 8 సంవత్సరాల తర్వాత మా గ్రామంలో వాళ్ళంతా ఏమన్నారు తెలియదు, మా నాన్నమ్మ ఆమెను హిందువురాలు, ఆమె అనేది, ఏడురా మీ దేవుడు నిజమైన దేవుడు అయితే బిడ్డను తీసుకురమ్మని చెప్పండి, ఆయన మమ్మల్ని ఎగతాళి చేసి. ఆ రోజు రాత్రి సుమారుగా 11 అయింది. మా తమ్ముడిని తీసుకొని నేను మా గ్రామం వెళ్ళేసరికి గ్రామంలో ఉన్న వాళ్ళంతా రోడ్డు మీద నిలబడి ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. 8 సంవత్సరాల తర్వాత అలాగా ప్రభు సహాయం చేశాడు. సో అది నా క్లుప్త సాక్ష్యం. దేవుడు మరి ఆ తర్వాత దేవుని సేవల్లోనికి రావడానికి మరి దైవజనులు ఆర్ఆర్ కిమ్మూర్తి గారితో 30 సంవత్సరాలు నేను సేవలో ఉన్నాను. ఆ తర్వాత మరి ఒక మాట, ఆర్ఆర్ కిమ్మూర్తి గారు చనిపోయేటప్పుడు ఒక విషయంలో బాధపడేవాడు. దేవుని సహాయం, చాలా సంతోషంగా ప్రభు దగ్గరికి వెళ్తున్నానయ్యా, అయితే ఒక్క విషయం, సంఘం లేదే, నేనంటూ దేవుని సేవకునిగా ఉన్న సంఘం లేదే అనే బాధ నా హృదయంలో, అది నా హృదయంలో పనిచేసింది. దేవుని మహిమ తిరిగివచ్చుట అనే దైవజనులు భక్త సింగ్ గారి బుక్ ఒకటి ఉంది.
దాంట్లో ఆయన ఏమి రాస్తాడంటే, నువ్వు సువార్త సభ నిర్వహించి ఎంతమంది రక్షించబడ్డారని నువ్వు చేతులు ఎత్తవచ్చు, చేతులు లెక్కేసుకోవచ్చు, కాళ్ళు లెక్కేసుకోవచ్చు, ప్రయోజనం లేదంటాడు. వాళ్ళు సంఘానికి చేర్చబడితేనే, సంఘం యొక్క దర్శనం ఉంటేనే నిలబడేస్తే. ఆ విధంగా మరి ఒక 5 సంవత్సరాల క్రితం విజయవాడలో హౌస్ ఆఫ్ ప్రేయర్ అనే పేరు మీద మరి సంఘాన్ని స్టార్ట్ చేయడానికి ప్రభు కృప చూపించాడు. దాదాపుగా ఒక 100 మంది అక్కడ ఉంటారు. వారి కోసం మీరు ప్రార్థన చేయండి. ఒరిస్సా రాష్ట్రాన్ని గురించి దేవుడు ఎక్కువ భారం ఇచ్చాడు. కన్నమల జిల్లాలో ఏజెన్సీ ఏరియాలో దేవుని మహాకృపలో ఇప్పటికీ 12 మందిరాలు మరి నిర్మించడానికి దేవుడు కృప చూపించాడు. ఆ పరిచర్య కోసం మీరు ప్రార్థన చేయాలని ప్రేమతో నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. క్లుప్తంగా స్టెఫన్ గురించి కొన్ని మాటలు మనం చూసుకుందాం. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం 5వ వచనం దయచేసి చదవండి. బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ నెంబర్ 6 వర్స్ నెంబర్ 3 వర్స్ నెంబర్ 5. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీరు ఏర్పరచుకొని మేము వారిని ఈ పనికి నియమితము. ఈ మాట 5వ వచనం. ఈ మాట జనసమూహం అంతరికి ఇష్టమైనందున వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొని వాడినైన స్టెఫను, ఫిలిప్పు, ప్రోకలు, నీకాను. చాలు బ్రదర్. విశ్వాసముతోనూ జ్ఞానముతోనూ ఆత్మతోనూ నిండిన వాడైన స్టెఫను. ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం వ్యక్తిగత రక్షకుడిగా అంగీకరించిన తరువాత దేవుని బిడ్డలారా, మనకున్న పేరేంటంటే విశ్వాసులు. ఇండియాలో ఏమంటారంటే నేతి బీరకాయ అంటారు. అమెరికాలో ఉన్నాయండి నేతి బీరకాయలు, తెలుసామా మీకు? నేతి బీరకాయ 1 కిలో తీసుకొచ్చి ఆ బీరకాయ కోస్తే 1 అరకిలో నెయ్యి వస్తుంది కదా. నేతి బీరకాయలో నెయ్యి ఉందన్న మాట ఎంత వాస్తవమో, విశ్వాసులలో విశ్వాసం అంత ఉందంట ఈరోజు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రాలు. రోమీయులకు రాసిన పత్రిక 12:9 ప్రకారం, రోమన్స్ 12:9, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెనని నీ హృదయములో విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడతావు. కేవలం ప్రభువైన యేసుక్రీస్తు నందలి రక్షణను బట్టి, విశ్వాసాన్ని బట్టి మనం రక్షించబడ్డాం. మనం విశ్వాసులం, దేవుని బిడ్డలం, ఇంకా చెప్పాలంటే ఆరాధికులం. ఒకసారి విజయవాడలో ట్రైన్ లేట్ అయింది. నేను అటు ఇటు తిరిగితే ఇటు చూద్దును, జోబు దొంగలు జాగ్రత్త అని బోర్డు ఉంది. ఎందుకైనా మంచిదని చూద్దామని దగ్గరికి వెళ్తే ఒకటి పేరు యేసురత్నం, ఇంకొకటి పేరు దావీదు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మన క్రైస్తవ విశ్వాస జీవితాన్ని మనం పరీక్షించుకోవాలి. విశ్వాసములో మనం ఎలా ఉన్నాం? నువ్వు రక్షింపబడిన దగ్గర నుంచి ఒక గ్రాఫ్ గీసుకో రిగార్డింగ్ యువర్ ఫెయిత్, వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ అప్ ఆర్ కమింగ్ డౌన్. విశ్వాసులం. స్టెఫను విశ్వాసముతో నిండినవాడు. ఇక్కడ 5వ వచనంలో ఆత్మతో నిండినవాడు అని ఉంది. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను చెప్తాను. ఒకసారి నా ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన వైశ్యాస్ అంటే తెలుసుగా మీకు, కోమటోళ్ళు అంటారు. ఆంజనేయులు గారు ఆయన పేరు. ఆయన కనపడ్డప్పుడల్లా సువార్త చెప్పేవాడు. ఒకసారి మా మందిరానికి రండి అని బతిలాడేవాడు. సరే, ఒకరోజు లేవగానే ఎందుకు చర్చికి వెళ్ళాలనిపించిందట ఆయనకి.
సరే నాకు ఫోన్ చేసి, జనరల్గా ఆదివారం మనం బిజీగా ఉంటాం కదా, నాకు ఫోన్ చేస్తే నేను తీలా. ఆయన ఏం చేశారంటే వాళ్ళ ఇంటికి ఎదురుగానే ఓ చర్చి ఉంది, ఆ చర్చిలోకి వెళ్ళి కూర్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్, అది పెంతెకోస్తు చర్చ్ అయిన తర్వాత సాయంత్రం ఈయన నాకు ఫోన్ చేశాడు. దేవగారు మీకు గుడ్ న్యూస్. ఏంటి ఆంజనేయులు గారు? ఈరోజు చర్చికి వెళ్ళాను నేను. ఏంటి చర్చికి వెళ్ళారా? అవునండి, పొద్దున మీకు ఫోన్ చేశాను, మీరు ఫోన్ తీయలేదు. ఆ రోజుల్లో ల్యాండ్లైన్ ఫోన్లు కదా, తీయలేదు. ఎదురుగా ఉన్న మా ఇంటి ఎదురుగా ఉన్న చర్చికి వెళ్ళా. వెరీ గుడ్. ఏం నేర్చుకున్నారు? దేవా గారు, మీకు మాకు పెద్ద తేడా ఏమి లేదండి. మీరు హల్లెలూయా అంటారు, మేము గోవిందా అంటాం. మేము పూనకొచ్చింది అంటాం, మీరేమో ఆత్మ వచ్చింది అంటారు. మేమేమో జాతకాలు అంటాం, మీరేమో వాగ్దానం. అదే మీకు మాకు తేడా అంతా ఒకటేనండి, అందరది అదే దారి. ఓరి నాయన, ఆయన జ్ఞానానికి నా గుండెలు పగిలిపోయినాయి. దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని నేను మీకు ప్రేమతో మనవి చేస్తాను. లోకం మనలను గమనిస్తూ ఉన్నది. చూడండి, ఆయన దేవుని ఆత్మతో నిన్నవాడంట. దయచేసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక అంటే ఆత్మతో నింపబడడం ఏంటి అంటే ఏమిటి? దానికంటే ముందు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం తీయండి దయచేసి. నేను షార్ట్గానే ముగిస్తానండి, కంగారు పడమాకండి. మొన్న మాట చెప్పాను శుక్రవారం, క్లుప్త ప్రసంగములు చేయువారు ధన్యులు, వారు మరలా మరలా ఆహ్వానించబడదురు. కర్మేలకు నేను మరలా ఆహ్వానించబడాలని ఆశపడుతున్నా. అందుకని క్లుప్త ప్రసంగమే, దయచేసి భయపడమాకండి. 12:3 చదవన్నా. 1 Corinthians chapter number 12 verse number 3 please. ఇందుచేత దేవుని ఆత్మ వల్ల మాట్లాడేవాడు ఎవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వల్ల తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవరే గాని యేసు ప్రభువని చెప్పలేరు. యేసయ్యా నువ్వు దేవుడు అయ్యా, నువ్వు ప్రభువు అయ్యా, నువ్వు రక్షకుడు అయ్యా అంటున్నావంటే అది ఎవరి పని అండి? పరిశుద్ధాత్మ దేవుని పని. పరిశుద్ధాత్ముడు మనలో రక్షణ కలిగిస్తాడు. మనం రక్షింపబడ్డామంటే అది పరిశుద్ధాత్మ పని. రెండో చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. బ్రదర్ కొంచెం 16 నుంచి చూపిస్తారా? 15 దినములు చెడ్డవి కనుక మీరు సమయంలో పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్తగా చూసుకోండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక తర్వాత ఆ మాటలు చాలా జాగ్రత్తగా గమనించండి. మరియు మద్యముతో మత్తులై ఉండొకటి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండి. ఈ వచనాలు నోట్ చేసుకోండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చదవండి. ఒకసారి చదివితే మీకు అర్థం కాదు. రెండో వాక్య భాగంగా కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అంటే ఈ 19వ వచనంలో ఏమైతే చదువుతామో కొలస్సీ పత్రికలో కూడా అదే మాట చదువుతాం. కొలస్సీ 3:16, కొలసియన్స్ 3:16. సంగీతముతోను కీర్తనతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకరికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయంలో దేవుని గురించి గానం చేయొచ్చు, సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యము మీలో
సమృద్ధిగా నివసింపనీయుడి అన్న. ఇంగ్లీష్లో ఆ మాట నాకు హెల్ప్ చేయండి. Let the word of Christ dwell in you richly. మీరు ఎఫెషన్స్లో చూస్తే అక్కడున్న మాట ఏంటంటే మద్యముతో మత్తులే ఉండకూడదు, అందులో అయితే ఆత్మపూర్ణులై ఉండాలి. ఆ మాట ఈ మాట ఒకటి, అందుకే మీరు ఇంటికి వెళ్తారు చదవమన్నాను నేను. ఆత్మపూర్ణులై ఉండండి అనే మాట, క్రీస్తు వాక్యము సమృద్ధిగా మీలో నివసింపనీయుడి అనే మాట రెండు ఒకటే. అంటే మీరు ఆత్మతో నింపబడాలంటే ఏముండాలి మీలో? ఏముండాలండి? క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా ఉండాలి. సో నెంబర్ 1, పరిశుద్ధాత్మ దేవుని సహాయం వలన తప్ప మనం రక్షణ పొందలేము. నెంబర్ 2, పరిశుద్ధాత్మతో మనం పూర్ణులై ఉండాలి అంటే దేవుని వాక్యము సమృద్ధిగా మనలో. నెంబర్ 3, బుక్ ఆఫ్ యాక్ట్స్, అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందులు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమాయ దేశంలోను భూదిగంతముల వరకు నాకు సాక్షులైందని మాకు చెప్పు. నాకు సాక్షులై ఉంటాయి. సీనన్న ప్రేమన్న, నాకు ఎంత టైం ఉంది? ఇంకా టైం అయిపోయిందా? ఉందా? అయిపోయిందా? థ్యాంక్ యూ. ముగిస్తున్నాను అంటే మళ్ళీ ముగిస్తున్నాను, ముగించకపోతే అదొక అబద్ధం. మా నాన్నగారితో నేను అదే, నాన్న నువ్వు ముగిస్తానంటావు, ముగించవు, నన్ను అబద్ధాలు ఆడుతున్నావు నాన్న అనేవాడు నేను చిన్నప్పుడు. సో ఆత్మతో నింపబడిన వాడు స్టెఫను. నీవు ఆత్మతో నింపబడిన వ్యక్తిగా ఉండాలంటే రక్షణ ఉండాలి. రెండోది దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యం ఎలా చదువుతున్నాను మీరు అమెరికాలో? భక్సింగ్ గారు మనకు క్రమం నేర్పించాడు. చెప్తారా ఎవరన్నా? ఎలా చదువుతున్నారు చెప్తారా? ఏమనుకో మాకు, నేను అడుగుతున్నాను, క్షమించండి నన్ను. ఎలా చదువుతున్నారు? ఏంటి అసలు చదవడం లేదు బైబిల్ మీరు? అయ్యో బాబోయ్, మార్నింగ్ ఓల్డ్ టెస్టిమెంట్ 1 చాప్టర్, ఈవినింగ్ న్యూ టెస్టిమెంట్ 1 చాప్టర్. 3 yearsలో యూ కెన్ కంప్లీట్ ద హోల్ బైబిల్. ఎన్ని సంవత్సరాల విశ్వాసులు మనం? కొంతమంది ఎలా చదువుతారంటే బైబిల్ కళ్ళు మూసుకొని, ప్రభా నాకు మంచి వాక్యం నాయన, ఇలా ఓపెన్ చేసి ఇలా చదువుతారు. ఒక ఆమె అలాగే చదివిందంట. ఇలా బైబిల్ ఓపెన్ చేయగానే ఇస్కరియోత్ యూదా ఉరి పెట్టుకొని చనిపోయాను అని వచ్చిందంట. చిచి, ఇలాంటి వాక్యం వచ్చిందంటే ప్రభా నాకు మంచి వాక్యం నాయన, మళ్ళా కళ్ళు మూసి, అంటే లాటరీ పద్ధతి అన్నమాట, మళ్ళీ ఇలా ఓపెన్ చేసిందంట. ఈసారి వచ్చిందంట నీవును అట్లే చేయమని వచ్చిందంట. లాటరీ పద్ధతుల్లో బైబిల్ చదవమాకండి, క్రమంగా చదవండి. క్రీస్తు వాక్యము సమృద్ధిగా మీలో నివసింపనీయుడి. దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు దేవుడు నాకు బయలుపరిచాడు కానీ సమయం లేదు. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 55వ వచనం. బ్రదర్ చదవండి. అపోస్తల కార్యం. అతడు పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కృపాశమందు నిలిచినట్టు చూచి, ఆకాశం తెరవబడి మనిషి కుమారుడు దేవుని కృపాశమందు నిలిచినట్టు చూస్తున్నారని చెప్పారు. అప్పుడు వారు పెద్ద కేక వేసి, చాలు ఇక్కడ పేతురు మా స్టెఫన్ గారు చేసే ప్రార్థన 1:89 వచనం. ఆయన ఏమంటాడంటే, వాళ్ళు రాళ్ళు తీసుకొని కొట్టి చంపుతూ ఉంటే, ప్రభువా నా ఆత్మను అంగీకరించు.
ఎవరి ప్రార్థన అండి అది? రెండో ప్రార్థన ఏంటంటే, ప్రభువా ఈ దోషము వారి మీద మోపకుడు. ఎవరి ప్రార్థన అండి అది? ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:4. ఇంకా 2 వచనాలే ముగిస్తున్నాను నేను. హెబ్రీ 1:4 ప్లీజ్. చివరి మాట చదవండి. హీబ్రూస్ 1:4 ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. దేవుని కుడిపార్శ్వమున, చెప్పండి దయచేసి బిగ్గరగా అందరు చెప్పాల. దేవుని కుడిపార్శ్వమున, అందరు చెప్పండి మళ్ళీ ఒకసారి. దేవుని కుడిపార్శ్వమున కూర్చుండను అనే మాట మాత్రం చెప్పండి. కూర్చుండను చెప్పండి. థ్యాంక్ యూ. ఇప్పుడు 7:50 చదవండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 55వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట. హీబ్రూస్లో మనం చదివినప్పుడు ఎక్కడున్నాడంటే ప్రభువారు కూర్చొని ఉన్నాడు. హతసాక్షి అయిన తన దాసుడు పరలోకానికి వస్తా ఉంటే, దేవుని బిడ్డలారా, నా శరీరం గొగురు పొడుస్తూ ఉంది, నా వెంట్రుకలు లెక్కపరుచుకొని ఉన్నాయి. ఈ మధ్యకాలంలోనే ప్రవీణ్ పగడాల ఆయన ఖురాన్లో కానీ, భారతంలో కానీ, రామాయణంలో కానీ, బైబిల్లో కానీ చిటికెన వేలు మీద చెప్పగలడు. ఎదిరించలేకపోయారు. చాలా భయంకరంగా చంపారని చాలామంది చెప్తారు. వాస్తవం ఏంటో దేవునికి తెలియాల. దేవుని బిడ్డలారా, ఆ హతసాక్షి అయిన స్టెఫను పరలోకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే దేవాతి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు లేచి నిలబడి ఉన్నాడు. ఎందుకు? హతసాక్షి అయిన తన దాసుణ్ణి, తన సేవకుణ్ణి ఆహ్వానించటానికి, ప్రభు కోసం ప్రాణాలు అర్పించటానికి వెనకాడని దైవజనుడు స్టెఫన్. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం ఎలా ఉంటా ఉన్నాం? దేవుని కోసం ఏదైనా సమర్పించుకొని ఉన్నామా? ఇంకో 5 నిమిషాలు సమయం ఇస్తారా? ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను. నేను చెప్పిన వాక్యం అంతా మీరు మర్చిపోతారు, కానీ ఈ కథ మాత్రం మర్చిపోరు మీరు, షూర్. ఇండియాలో అంటే 7 ఏళ్ల క్రితం చెప్పాను నేను, మరి మీకు గుర్తుందో లేదో. నీళ్ళ పంపు దగ్గర పోట్లాడుకుంటారు కదా. సరే, కరిమేలకు వచ్చే ఒక విశ్వాసిను, మీరు మంచోళ్ళండి, మా సిస్టర్ చాలా మంచోళ్ళు, ఎప్పుడు పోట్లాడరు. అసలు మీ ఆయన్ని అయితే ఎప్పుడూ కోప్పడరు. మీరు ఎప్పుడు చూసినా హనీ హనీ అనే పిలుస్తూ ఉంటారు. మందిరానికి వచ్చే ఒక హిందూరాలు, ఒక కన్యరాలు, ఇద్దరు పోట్లాడుకుంటూ ఉన్నారంట నేళ్ళకి. సరే, ఇలా తీవ్రంగా పోట్లాడుకున్న సమయంలో వాళ్ళ గాడ్ సర్వెంట్, వాళ్ళు పాస్టర్ గారు ఆ దారిలో వస్తున్నాడు. సరే, వాళ్ళ పాస్టర్ గారిని చూసి, అయ్యి బాబోయ్, నేను ఇలా పోట్లాడడం మా పాస్టర్ గారు చూస్తే ఇంకేమన్నా ఉందా అని ఆ మౌనం అయిపోయారు. ఎవరు? మందిరానికి వచ్చాం. ఆ మౌనం అయిపోవడంతో ఈ అనిరాలు కూడా మౌనం అయిపోయి తల ఉంచి తల వంగి ఆమె బిందెలు కడుక్కుంటా ఉంది. అయితే ఈ మందిరానికి వచ్చి ఆమె ఇటే చూస్తుంది. దేవుని సేవకుడు ఇటు వస్తాడా అటు వెళ్తాడా ఆయన ఇటే వస్తున్నాడు. దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన చూసి ప్రైజ్ ది లార్డ్ అయ్యా అంది. ఏమంది? అది కొంచెం గట్టిగా చెప్పండి, మీ సొమ్మేం పోదు. ప్రైజ్ ది లార్డ్ అయ్యా అంది. సరే, ఆ సేవకుడు కూడా ప్రైజ్ లార్డ్ అని చెప్పి ఆయన దాన్ని ఆయన వెళ్ళిపోయాడు.
అయితే తల ఉంచుకొని వంగి పాత్రలు కడుక్కుంటుంది కదా, ఆమెకి ఇదంతా తెలీదు. ఎవరు పాస్ గారు వచ్చాడు, ఆయన చూసి పిల్లాడు. ఆమె అనుకున్నది ఈమె నన్ను ఇంగ్లీష్లో తిడుతున్నది అనుకున్నది. అనుకొని ఏమిటేమిటే నువ్వు గొడవ మానేసావు అనుకున్నాను, ఉన్నట్టుండి నన్ను పట్టుకొని ప్రైజ్ ది లార్డ్ అని తిడతావా? నేను కాదు ప్రైజ్ ది లార్డ్, మీ అమ్మ ప్రైజ్ ది లార్డ్, మీ నాన్న ప్రైజ్ ది లార్డ్, మీ తాత ప్రైజ్ ది లార్డ్, పో మీ ఇంట్లో వాళ్ళంతా ప్రైజ్ లార్డ్ పో అంటున్నాను. మంది కూడా ప్రైజ్ లార్డ్ సాక్ష్యమేనా సిస్టర్లారా? ప్రభు కోసం జీవిద్దాం, ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. గాడ్ బ్లెస్ యూ.